విజయన్న ఒకటి గుర్తుపెట్టుకో, మీ రేవంత్ రెడ్డికే నేను భయపడలే, మీ రేవంత్ రెడ్డినే నా ఎంటక బరాబర్ అని రోజు నిలదీస్తా ఉన్నా. ఈ బచ్చగాలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే మేము భయపడతాం అయింది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు, ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. అదే మేము నువ్వు 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటావు, ఆ ఏజ్లో నీకే అంత తీటుంటే 40 ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా, మరి నాకెంత తీటుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను. రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు, యావత్ తెలంగాణ నుంచి కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకొచ్చుకోకు. ఉందాగా రాజకీయాలు చేయి, ఉందాగా ఉండు. నువ్వు సవాల్ విసిరినావు, నిన్నెక్కడ కూడా నేను పర్సనల్గా విమర్శించలేదు, పర్సనల్గా మాట్లాడలేదు. నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు, వెళ్ళిపోతే చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే రైతులు ఇబ్బంది పడతారా, ఇబ్బంది పడరా? దీనికి నీకేం ప్రాబ్లం అవుతుంది? మీరు అధికార పార్టీ ఉన్నది, మరి ఎవరిని కాపాడుతా ఉన్నావు? నిజంగా అది అయి ఉంటే ఎంక్వైరీ చేపి, బ్లాస్ట్ అయి ఉంటే నిందితులను అరెస్ట్ చేయి, బ్లాస్ట్ కాకపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఏదైనా చేయండి. కానీ వాళ్ళని మీరు మీది కాపాడుకోవడానికి ఏ దుండగులని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేస్తూ ఉన్నారంటే, ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుని నేను ఆ మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్లు చేస్తా ఉన్నట్టు ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తూ ఉంది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేల్చిర్రా, మరి విజయన్న అనుచరులే వేల్చిర్రా? ఖచ్చితంగా ఈ ఫోన్లు నాకు ఫోన్లు ఎవరైతే 300-400 ఫోన్ కాల్ ఎవరైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్నీ కూడా రేపు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తీసుకుపోయి, కమలాకర్ అన్న గారిని తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తాం. ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయరి. వీళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తుర్రు, దేనికి చేస్తుర్రు? మరి రైతులకి ఈ చెక్ డ్యామ్ ఉండు మీకు ఇష్టం లేదా? రైతులు బాగుపడు మీకు ఇష్టం లేదా? ఆలోచన చేయండి మీరు. కానీ ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. ఇది చెక్ డ్యామ్ ని బరాబర్ వీళ్ళు పూసలు పెట్టి మీకు చూపించిన బరాబర్ పేల్చిండ్రు.